హాయ్ రాము, సంక్రాంతి అనగానే రంగులు రంగులుగా హడావుడిగా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు సంక్రాంతి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వారి ఫస్ట్ పండుగ. ఈ 3 రోజులు చాలా అద్భుతంగా ఉండిద్ది. ముందుగా బాబాయ్ బాచ్ సబ్స్క్రైబర్స్ కి, ఆడియన్స్ కి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఇంత కలర్ఫుల్ గా ఎందుకు ఉండిద్దో తెలుసాను. సంక్రాంతి అనగానే ప్రతి పల్లెటూరులోకి వచ్చేస్తారు. అంటే 3 days ఈ రోజు ఎంజాయ్ చేయడానికి ఎక్కడో ఉన్న ఏ లొకేషన్ లో ఉన్న ఏ వర్క్ చేసుకున్న ఈ 3 days అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వచ్చి పల్లెటూరులో ఎంజాయ్ చేయడానికి ట్రెడిషనల్ గా పప్పులు కానీ బూర్లు కానీ అన్ని వండుకొని ఎంతో ఎంజాయ్ చేయడానికి 3 days ఎంటర్టైన్మెంట్ గా ఉండిద్ది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే విలేజ్ లో చాలా అద్భుతంగా ఉండిద్ది. పల్లెటూరులో కోడి పందాల నుంచి అన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. సో సంక్రాంతి నాడు ప్రజలందరూ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. సో సంక్రాంతి అంటే కలర్ఫుల్ గా ఉండడం కారణం ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరంలో స్టార్టింగ్ అయ్యేది ఈ సంక్రాంతి 3 days. ఎన్ని టెన్షన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ తో రిలాక్స్ గా ఉంటారు అండ్ ఫ్రెండ్స్ తో కూడా చాలా రిలాక్స్ గా ఉంటారు. ఇది సంక్రాంతి అంటే కలర్ఫుల్. నాకు అర్థం కాలేదు సార్. ఇంత చెప్పాగా ఈ సంక్రాంతికి ఎవరిని తీసుకొస్తున్నావు? అర్రే ఎవరిని తీసుకొస్తున్నావు అంటున్నాయంటే, ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ సెలబ్రిటీలని ఈ రోజు తెద్దాం అనుకున్నాం. వాళ్ళందరూ బిజీ షెడ్యూల్ లో వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నారు. సో ప్రస్తుతం చూస్తున్నట్లయితే మన బాబాయ్ బాచ్ సబ్స్క్రైబర్లు తీసుకొచ్చాం. చాలా అంటే ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు, మన వీడియోస్ అన్ని లైక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చూస్తూ ఉంటారు. సో వెల్కమ్ టు బాబాయ్ బాచ్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ వెల్కమ్. వచ్చేసారు కదా, 2 teams వచ్చేసారు. చూసారు కదా ట్రెడిషనల్ లుక్ లో వచ్చారు. దాని వాడు లుంగి కట్టాడు, అల్లు అర్జున్ లా తయారయ్యాడు. ఓకే ఎనీవే ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ పర్సన్ బిట్టు. నేనేం బిట్టు కదా, ఒకరు బాగున్నాయి. ఓకే బిట్టు గాడు రోజు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సబ్స్క్రైబ్ చేస్తాడు, కామెంట్స్ పెడతాడు, ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాడు. మీ బాబాయ్ బాచ్ అనేది చాలా అద్భుతంగా ఉండిద్దని ప్రతిసారి అంటూ ఉంటాడు. సో బిట్టు మీ టీం మీ సైడ్ నేమ్ చెప్తారా? వీడియో చరణ్. ఓకే అంటే రామ్ చరణ్. ఓకే తర్వాత ఆడి పేరేమో హేమంత్. హేమంత్ అందరూ సినీ యాక్టర్స్ నేమేనా? సో సూపర్. మీదంతా ఒక టీమా? మాది ఒక టీం. ఓకే టీమ్ 1 సూపర్. ఓకే అను గారు మీ టీం గురించి చెప్తారా మాకు? మా టీం వచ్చేసరికి పార్దు టీం. ఇతనే పార్దు. బాబాయ్ బ్యాచ్ లో ఏ వీడియో పోస్ట్ చేసినా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఉంటారు, ఫాలో అవుతారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ కూడా పెడతారంట. తన టీం తను పరిచయం చేస్తారు. మీ టీం పరిచయం చేయండి. నా టీమ్మేట్ హరీష్, తరుణ్, సూర్య. చంద్రుడా? ఓ సూర్యుడు అంట. ఓకే చూసారు కదా 2 టీంలు ఉన్నాయి కదా. ఈ రోజు ఆ 2 టీంలు పార్ట్ 1 పార్ట్ 2 గా డివైడ్ చేస్తాం. సో ఈ 4 నెంబర్స్ కి గేమ్స్ అనేది స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఎవరు విన్ అవుతారో ఎవరు ఓటమి పొందుతారో చూద్దాం. సో రండి గైస్, వచ్చి మీ సీట్ లో కూర్చోండి. సో ఇప్పుడు సంక్రాంతి అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది మాకు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టార్ట్ చేద్దాం, గేమ్ స్టార్ట్ చేద్దాం. అందరూ గట్టిగా ఏం వినపడట్లా, మాస్ లెవెల్. ఓకే ఇప్పుడు మీ టీం నేమ్ ఏంటి? మీ టీం లేట్ ఎవరు? మీ టీం నేమ్ ఏంటి? పేరు బిట్టు టీం. బిట్టు టీం. ఓకే 4 నెంబర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నారు, సూపర్. మీ టీం నేమ్ ఏంటి? పార్దు టీం. పార్దు. మీ 4 నెంబర్స్ రెడీగా ఉన్నారా? ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే కూర్చోండి. పార్దు వర్సెస్ బిట్టు టీం ఫస్ట్ రౌండ్ ఆడిపోతున్నారు. ఫస్ట్ రౌండ్ పేరు వచ్చేసరికి లెమన్ స్పూన్. పార్దు టీం నుంచి వీళ్ళిద్దరు వచ్చేసారు. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి 2 వచ్చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు మీకు బెస్ట్ పోటీ ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే రెడీ, చూద్దాం. బిట్టు టీం ఫస్ట్ వచ్చింది. సూపర్, ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది బిట్టు టీం. సూపర్, కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ విన్నర్ బాను. సూపర్ బ్రో, బాగా నమస్కారం. ఎక్స్పెక్ట్ చిన్నప్పటి నుంచి అలవాట. సో చాలా బాగా ఆడు. మీ టీం కి ఫస్ట్ విన్నర్. ఓకే మీరు కూడా చాలా బాగా ఆడారు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలో తెలుసా? చిన్నులు అయిపోవాలి. ఓకే నెక్స్ట్ రౌండ్ మరి ఫైనల్ విన్ ఉంది. ఇది అంటే కామన్, ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసాం. సెకండ్ రౌండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డు ఉంది. బోర్డు మీద మనం ఒక లెటర్ రాస్తాం. 2 టీమ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సో 5 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. మనం బోర్డు మీద ఒక నేమ్ రాస్తాం. ఆ బోర్డుని చూస్తే వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు సైకిల్ చేయాలి. ఆ పర్సన్ ని క్యాచ్ చేసి ఆ బోర్డు అనేది వాళ్ళు తెప్పించేటట్టుగా వీళ్ళు మాట్లాడాలి. సో ఈ 2 టీమ్ మెంబర్స్ ఉన్నారు. 2 నెంబర్స్ వస్తారు. సో వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. చూసారు కదా బోర్డు? ఓకే కదా, మీరు చాలా సార్లు చూసారు కదా దాన్ని? ఓకే 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 అనుకో. ఓకే ఇప్పుడు మీ టీమేట్ వెనక తిరుగుతారు. సో ఈ ఓడి చూసారు కదా, ఈ ఓడి తనకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తను ఎలా చెప్తాడు చూడండి. మీరు ఎలా రియాక్షన్ ఇస్తారో మేము చూస్తాం. ఓకే పిల్లండి, రియాక్షన్ చూపిస్తారా? ఓకే డన్, రెడీ బ్రో. ఓకే కమాన్. ఓకే బ్రో. మ్యాంగో. ఎలా కొనుక్కుని తింటావా? వావ్ సూపర్ బాగా చెప్పావు. సెకండ్ ఓటు రాస్తున్నాను, ఇటు చూడు. అటు చూడు బాక. ఓకే
ఓకే చూసారు కదా ఓటు. చూసాం. ఓకే ప్రస్తుతం మీరు ఇలా ఉండండి, నేను చెప్పిన తర్వాత మీరు ఈ పర్సన్ ని పిలిచి అడగండి. ఓకే 1 సెకండ్. బ్రో నువ్వు బోర్డు వైపు చూడమన్నాడా, అచ్చలు కనపడతాయి అన్నాడా? అమ్మ బాబాయ్. ఓకే కమాన్ స్టార్ట్ చేయండి. ఓరి అమ్మ అదే అదే రాశాడు. చెప్పు మనోడి, నువ్వు ఆగు చెప్పు. నేను ఇంకా దాన్ని ఇంకా కూడా పిలుస్తారు, చాలా రకరకాల పేర్లు పిలుస్తారు. నువ్వు చెప్పు ఇంకా. ఏంటి బ్రో అంత మాట ఏముంది బ్రో. ఓకే లాస్ట్ 10 seconds. 1 2 3 4 5 6. ఓకే సూపర్ సూపర్. కూర్చో. ఓకే చూసావు కదా బ్రో, నువ్వు లబ్డబ్ వేషాలు వేసావు అనుకో, ఇప్పుడు మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారు, మీ ఇంటికి పంపించేస్తా స్కూటీ మీద. గమ్మున పిలిచి మస్తుగా మాట్లాడు. ఓకే సో ఇప్పుడు చూస్తున్నారు కదా, థర్డ్ క్వశ్చన్ చెప్పాం మీకు, మీరు చూసారు. ఓకే బ్రో చెప్పు. ఏ అమ్మాయి కావాలి, ఏ అమ్మాయి కావాలి? ఒకటి కాదా ఏంటి? నువ్వెందుకు చెప్పావు బ్రో? మీరు రాంగ్ అడారు, వెనకాల పర్సన్ చెప్పేశాడు ఆంటీ అని, సో ఈ పాయింట్ మీకు రాదు. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు, సో ఈ పాయింట్ క్యాన్సిల్. సో వాడు చెప్పాడు కాబట్టి నువ్వే రావాలి ఇక్కడికి, నువ్వు కూర్చో వెళ్ళి. తెలుసా ఏంటో? ఓకే ఓకే చూసావు కదా, సో మీ ఫ్రెండ్ కి చెప్పండి, ఎక్స్పోజ్ చేయండి, ఎలా చేస్తారు చేయండి. ఏంటో సిగ్గు, నేనేం రాశాను దాంట్లో? విచిత్రమైన నక్షత్రాలు ఏమైనా రాశాను దాంట్లో? రాయలేదు కదా. అమ్మో నేనేం రాశాను? చిన్న టైం అయిపోతుంది. కమాన్ కమాన్ రెడీ. గిన్నెలో కమాన్ 5 4 లాస్ట్ 3 seconds 2 1 టైమ్ అప్. 4 లో 2 points వచ్చినాయి మీకు, లాస్ట్ పాయింట్ ఒకటే ఉంది. సో మీరు గెలుచుకుంటే మీరు దానికి ఆల్ టీమ్ కి మీరు టార్గెట్ అవ్వచ్చు. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఆడండి. చూసారు కదా బోర్డ్ ని, సో ఎక్స్ప్లెయిన్ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే సూపర్ బ్రో, బాగా చెప్పాడు. బిట్టు టీం వాళ్ళకి 3 points వచ్చినాయి. సో నెక్స్ట్ ఈ టీం కి ఎన్ని రాబోతున్నాయి చూసి, ఈ టీం 4 ఇస్తారో లేకపోతే 3 ఇచ్చి టై చేస్తారో చూద్దాం. సో రెడీ, మీలో ఎవరు వస్తున్నారు? 2 numbers ఎవరు? కమాన్. ఇట్లా నుంచి. ఓకే బ్రో చూసావు కదా వర్డ్, ఫస్ట్ పాయింట్ బాగా ఆడండి. వాళ్ళు 3 points ఇచ్చారు ఆ టీం వాళ్ళు, సో మీరు కూడా బాగా ఆడండి. ఓకే రెడీ స్టార్ట్ బ్రో. ఓకే సూపర్, బాగా చెప్పావు. పెన్ నైస్, బాగా చెప్పావు బ్రో. ఓకే 1 point వచ్చింది, ఇంకా మీకు 4 points ఉన్నాయి. ఓకే బ్రో చూసావు కదా వర్డ్, సో ఎక్స్ప్లెయిన్ చేయండి మీ టీమ్మేట్ కి. రెడీ ఓకే డన్. బఫెలో జంతువుగా లయన్. చెప్పరా 10 9 8 7 6 5 4 3 ఓకే టైమ్ ఆఫ్. ఓకే సూపర్ గా పర్ఫార్మెన్స్ చేసావు, బట్ ఆన్సర్ ఇస్ పిగ్. సిగ్గిని ఎలా చెప్పాను నువ్వు చెప్పన్నా. సో ఓవర్ చూసావు కదా. ఓకే రెడీ మా, నువ్వు వెనక తిరుగు. ఓకే స్టార్ట్ చేయండి. పక్ష ఈగల్ హెలికాప్టర్ బర్డేనా బర్డ్. ఓకే సూపర్, బాగా చెప్పావు. బర్డ్ నైస్. మీకు అవుట్ ఆఫ్ 5 points లో 3 points 2 points వచ్చినాయి. ఓకే ఇంకా మీరు 2 ఉన్నాయి, దాంట్లో ఒకటి విన్ అవుతే టై అవుతుంది, 4 చెప్తే విన్ అవుతారు మీరు. ఓకే ఆల్ ది బెస్ట్. రెడీ ఓకే ఓకే బ్రదర్ చూసుకున్నావు కదా 4th క్వశ్చన్. ఓకే చిన్న నువ్వు వెనక తిరగచ్చు. మంకీ. ఓకే సూపర్, రైట్ ఆన్సర్. డైలాగ్ వచ్చిందా బ్రో? ఓకేనా, చూసుకున్నావా? ఓకేనా, చాలా ఈజీ వర్డ్. రెడీ బ్రో చూసుకున్నావు కదా వర్డ్. లాస్ట్ క్వశ్చన్ మీకు, లాస్ట్ పాయింట్. సో బ్రదర్ ఓకే
కమ్ హియర్. ఓకే, పర్ఫార్మెన్స్ చేయండి చూస్తాం కళ్ళలో కలబెట్టి. 5 ఇంటి పోయి ఎలా అంటున్నాడు? బస్. ఓ సూపర్, సూపర్, బాగా చెప్పారు, బెస్ట్ ఎక్స్ప్రెషన్, సూపర్. సెకండ్ రౌండ్ పార్ట్ 2 టీం విన్ అయింది. సో సూపర్ గా ఆడారు. వీళ్ళు 4 పాయింట్స్ తెప్పించుకున్నారు, వాళ్ళు 3 పాయింట్స్ తెప్పించుకున్నారు. సో సెకండ్ రౌండ్ విన్నర్ పార్ట్ 2 టీం. ఓకే, 2 గేమ్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రౌండ్ వీళ్ళు గెలిచారు, సెకండ్ రౌండ్ వీళ్ళు గెలిచారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రౌండ్ గెలుచుకుంటూ వచ్చారు. సో మూడో రౌండ్ ఇప్పుడు మ్యూజికల్ చైర్స్ ఆడబోతున్నారు. ఈ రౌండ్ విన్ అవుతే గానీ నెక్స్ట్ లెవెల్ లో ఎవరు గెలుస్తారో తెలుసుకోబోతున్నాం. సో విన్ అయిన వాళ్ళకి బెస్ట్ గిఫ్ట్ కూడా అరేంజ్ చేస్తాం మేము, వాళ్ళకి బెస్ట్ గిఫ్ట్ కూడా ఇస్తాం. సో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? గట్టిగా. ఓకే రెడీ గైస్, నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి మ్యూజికల్ చైర్స్. ఓకే 2 టీమ్ మెంబర్స్. ఓకే 2 టీమ్ మెంబర్స్. ఎందుకురా ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఒక నిమిషం కొద్దిగా మాట్లాడిన తర్వాత నీ దగ్గరకు వస్తాను. మీ తమ్ముడే మీ ఓకే. ఓకే ఫ్రెండ్స్, రెడీనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. కమ్ ఆన్, అందరూ రైట్ సైడ్ తిరగండి. అడ్డురా. ఓకే రెడీ, స్టార్ట్. కమాన్ రెడీ రన్ అవ్వండి ఫాస్ట్ గా. అవుట్, నువ్వు అవుట్. ఓకే, 1 చైర్ తీసేయండి బయటికి. కుర్చీ ఇరిగింది. ఓకే తీస్తారు ఆల్రెడీ, మీరు పోటండి. కమెంట్ రన్ రన్ స్టాప్. చిన్న అవుట్ చిన్న. ఓకే 1 చైర్ తీసేయండి. కమాన్ రన్. 1 2 3 స్టార్ట్. రన్ స్లో రన్. కమాన్, అందరూ ఫ్రీగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఒకరినొకరు పట్టుకోబాకండి. ఓకే రన్ సూపర్ రన్ స్టాప్. ఓకే రైట్ సైడ్ అవుట్. కామన్ మ్యాన్ అవుట్ అయిపోయింది. ఓకే 1 చైర్ తీసేయండి. రెడీ, రన్. కమాన్ ఫాస్ట్. తమ్ముడు దూరంగా ఉండండి, నిదానంగా ఉండండి, పంచి ఊడిపోద్ది. స్లోగా వెళ్ళండి, పద్ధతిగా వెళ్ళండి. మంచి బట్టలు వేసుకున్నారు. రన్ ఫాస్ట్ గా తిరిగితేనే చైర్లు దొరుకుతాయి. ఫాస్ట్ స్టాప్. కమాన్ చైర్ ఇరిపింది. ఓకే బ్రో, చైర్ కొట్టేసారా? స్టార్ట్. కమాన్ ఫాస్ట్ రన్ స్టాప్. ఒరే అన్ని చైర్లు కొడేస్తున్నాడు ఇడు. ఒరే ఏంద్రా? రెడీ రన్. లాస్ట్ 3 నెంబర్స్ ఉన్నారు, లాస్ట్ 4 నెంబర్స్ 3 కుర్చీస్ ఉన్నాయి. సో ఎవరు కూర్చోబోతున్నారు చూద్దాం. రన్ స్టాప్. ఓకే బ్రో అవుట్. ఓకే మీ ముగ్గురు ఒక చైర్ తీసేయండి బ్రో, స్లోగా కూర్చోండి. ఓకే లాస్ట్ 3 నెంబర్స్ ఉన్నారు, 2 చైర్స్ ఉన్నాయి. ఓకే రెడీ రన్ సిట్. ఓకే డాడ్ అవుట్. రన్ స్టాప్. సూపర్ బాడు. సో గెలిచిన టీము అండ్ టీమ్ మేట్ ఇక్కడ ఉన్నాడు. సో విన్నర్ తినే. సో గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ.